ఈ ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ఈ ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. స్నేహ గారు చెప్పినట్టు చిన్నతనం నుండే ధ్యానం గురించి తెలుసుకుంటూ, ధ్యానం చేస్తూ, ధ్యానంలోని అనుభవాలను పొందుతూ ఎన్నో నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రోజుల నుంచి ధ్యాన సాధన చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు రీసెంట్గా ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఎంతమందికి ధ్యానం అంటే చాలా ఇష్టంగా చేస్తారండి? ఎంతమందికి ధ్యానం అంటే వావ్ అన్న ఫీలింగ్ వస్తుంది? వండర్ఫుల్. ఇప్పుడు మనం ఎక్కడెక్కడో ఉంటాం, ఎక్కడెక్కడి నుంచి ధ్యాన మహాయజ్ఞం, ధ్యానంకి సంబంధించిన క్లాసులు అనగానే ప్రతి ఒక్కరూ కూడా చేరి ఎన్నో తెలుసుకుంటూ ఉంటాం, ఎన్నో నేర్చుకుంటూ ఉంటాము. ఇక్కడికి రాగానే ఎంతో ఆనందం కలుగజేస్తుంది కదా. ప్రతి ఒక్కరికి ఒక సర్కిల్ కావాలనుకుంటారు, ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ సర్కిల్ కావాలి అనుకుంటారు, అవునా? అలాగే యువత కూడా నాకంటూ ఏదో ఒక సర్కిల్ ఉండాలి, ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి అని ఎప్పుడు కూడా ఏదో ఒక సర్కిల్లో ఉండడానికి ట్రై చేస్తూనే ఉంటాము, ఫ్రెండ్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాము. ఇప్పుడు మనం బయట చూసినట్లయితే ఎంతమంది మంచిగా ఉన్నారు, ఎంతమంది చాలా స్ట్రెస్డ్గా డిప్రెషన్లో వెళ్ళిపోయి వాళ్ళ జీవితం పట్ల ఏం చేయాలో తెలియక ఎంతో సతమతమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక వైపు ఆధ్యాత్మిక ప్రయాణంతో అసలు నేను ఎందుకు వచ్చాను, నా యొక్క లక్ష్యం ఏంటి, నేనేం చేయాలి, నా జీవితాన్ని నేను ఎలా ముందుకు నడిపించుకోవాలి అని ఎంతో అద్భుతంగా ప్రతిసారి తెలియచేసేది ఈ యొక్క పిఎస్ఎస్ఎం. అందులో యువతకి ఎంతో అద్భుతంగా ఉన్న ప్లాట్ఫామ్ పైమా, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. మరి మీలో ఎంతోమంది పిల్లలు ఉండింటారు, మీ పిల్లల్ని కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్లోకి పిలుచుకొని వచ్చి ఆ యొక్క పెద్దవాళ్ళే కాదు ధ్యానం చేస్తుంది, పిల్లల నుంచి కూడా ఈ యొక్క ధ్యానం అనేది అవసరము, ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది అవసరము, మనం బాహ్యంలో కాదు అంతరంగంలోకి ప్రయాణించాలి అని ఎప్పుడూ తెలియచేసేదే ఈ యొక్క పైమా, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. సెన్సెస్ అన్నీ కూడా బయట నుంచి లోపలికి తీసుకొచ్చాం కాబట్టి, మన యొక్క అంతరంగంలోకి మనం దృష్టి పెడుతున్నాం కాబట్టి ఇంత పీస్ఫుల్గా ఉంది. మనం ప్రపంచ శాంతి కోసం ధ్యాన యజ్ఞం అని చేస్తూ ఉన్నాము. అండ్ ఆ శాంతి కోరికే మన జీవితాల్లో ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటాం కదా. మన మాటలు అన్నవి ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనం రోజు ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటాము, ఎన్నెన్నో కాన్వర్జేషన్స్ అవుతూ ఉంటాయి. ఆ కాన్వర్జేషన్స్లో ఎంతోమందికి నేను చెప్పేది వేరే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు, నేను ఒకటి చెప్తా ఉంటే వాళ్ళు ఒకటి అర్థం చేసుకుంటా ఉన్నారు, అసలు ఏంటి వీళ్ళు అసలు నన్ను అర్థమే చేసుకోరు, వీళ్ళు ఎప్పుడు ఇంతేనా, ఎన్నో విధాలుగా మన మాటల ద్వారా మనం ఎన్నెన్నో అపోహల్ని సృష్టి చేసుకుంటూ ఉంటాము, మిస్అండర్స్టాండింగ్ని సృష్టి చేసుకుంటూ ఉంటాము, అవునా? ఎంతమంది ఒప్పుకుంటారండి? సో మరి ఇవాళ నేను మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్ ఏంటి అంటే నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్. సారీ, స్లైడ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, నేను తెలుగులో కూడా చెప్తాను. సో ఈరోజు టాపిక్ నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్. అహింసతో మనం ఎలా మాట్లాడగలుగుతాము? మనము ఏ స్టూడెంట్ని కానీ, యూత్ని కానీ, మీ ఇంట్లో పిల్లల్ని కానీ అడిగినా కూడా ఏమంటారు, ఇప్పుడు ఎలా ఉన్నావంటే చదువు అంటే నాకు స్ట్రెస్ ఎక్కువైంది, అసలు ఏం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు, రెస్ట్లెస్నెస్ ఉండింటారు, యాంగ్జైటీతో ఉండింటారు, చాలా హెవీ ఎమోషన్స్ ఉండింటాయి. వాళ్ళకి ఆ ఫీలింగ్స్ని ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఆ ఫీలింగ్స్ని వస్తూ ఉండింటాయి, కోపం వస్తూ ఉండింటుంది, రెస్ట్లెస్నెస్ వస్తూ ఉండింటుంది, డిస్ట్రెస్ వస్తూ ఉండింటుంది, కానీ దానికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాము, మనకి ఏం జరుగుతుందో ఏంటో ఆందోళన, కుతూహల అవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, చాలా వరకు దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి, డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ఏదో ఒక విధంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్. మనకి చాలా సాడ్గా ఉన్నామండి, మనము చాలా లోగా ఫీల్ అవుతున్నాము, మనం చాలా వరకు ఏం చేస్తాము, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మొబైల్ ఫోన్ చూస్తాము, లేకపోతే సీరియల్స్ చూస్తూ ఉంటాము, లేకపోతే వేరే వాళ్ళతో వెళ్ళి గాసిప్స్ చేస్తూ ఉంటాము,
దాన్ని ఏదో విధంగా మనం డిస్ట్రాక్ట్ చేసుకోవాలని అనుకుంటాం, కానీ ఆ ఫీలింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు అర్థం కాదు. ఆ ఫీలింగ్స్ వెనకాల, ఆ భావోద్వేగాల వెనకాల ఎందుకు వస్తున్నాయి ఆ భావోద్వేగాలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ భావోద్వేగాలు అనేది మనకు అర్థం కాకపోవడం వల్ల అందులోనే చిక్కుకొని పోతూ ఉంటాం, దాని యొక్క మూల కారణం తెలియక. ఎప్పుడైతే ఆ యొక్క మూల కారణం, ఆ భావోద్వేగం వస్తుంది, అది ఇతరుల నుంచి వస్తుందా, ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఈ సమయంలోనే ఎందుకు వస్తుందో తెలియదు. దాని వెనకాల మూల కారణం ఏంటి అంటే మనకున్న అవసరాలు, నీడ్స్. మనకి ఎప్పుడైతే అవసరాలు తీరకుండా ఉంటాయో, తీరిన అవసరాలు కానీ తీరకున్న అవసరాలు కానీ, ఇవన్నీ కూడా మన యొక్క ఫీలింగ్స్కి, మన యొక్క భావోద్వేగాల్ని ఉత్పన్నం చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ యొక్క నాన్ వైలెంట్ కమ్యూనికేషన్, దీన్ని ఎన్విసి అని కూడా చెప్తాం షార్ట్ ఫామ్లో. దీన్ని ఉపయోగించి మనల్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము, మనల్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాము, మనం ఎప్పుడైతే మనకేం కావాలో అది మనం తెలుసుకున్నప్పుడు ఇతరుల వాళ్ళ నుంచి కూడా వాళ్ళకేం కావాలో కూడా మనం అర్థం చేసుకోగలుగుతాము. మనం సంభాషిస్తున్నాము ఒకరితో అంటే అది ఒక కమ్యూనికేషన్ కోసం. గొడవ పెట్టుకోవడానికి మనం ఎప్పుడు సంభాషణ చేయడం కదా, ఒక సొల్యూషన్ వైపుకు వెళ్ళడానికి సంభాషణ చేస్తూ ఉంటాం. కానీ అది ఎప్పుడు ఏమవుతూ ఉంటుంది, నాకు ఒక ప్రాబ్లం ఉంది ఒక వ్యక్తితో, అది క్లియర్ కావాలి, కానీ నేనేం చేస్తాను, ఆ క్లియర్ కావాలన్న ఉద్దేశంతోనే వెళ్తాము. అక్కడ ఏమైపోతుంది, మనం పాతవెన్నో గుర్తు చేసుకొని ఈ క్షణంకి ఆ పాతవన్నీ గుర్తు చేసుకొని ఏం చేస్తాము, దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాము. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో మనకి తెలియకుండా లాస్ట్కి ఇంకో మనస్పార్థంతోనే విడిపోతూ ఉంటాం చాలా వరకు. నిజమేనా? అవును కదా. సో మనం చిన్నప్పటి నుంచి ఎలా సంభాషణ చేయాలో మనకి చాలా వరకు తెలియదు. మరి ఈ యొక్క ఎన్విసి అనేది ఎలా మనం సంభాషించగలము, ఆ యొక్క కనెక్షన్ కోసం మన యొక్క హార్ట్ నుంచి ఇంకొకరి హృదయంతో మనం కనెక్ట్ అవ్వడానికి ఎలా చేయగలము అని ఈ యొక్క నాన్ వైలెంట్ కమ్యూనికేషన్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో 4 భాగాలుగా మనం విభజించవచ్చు. ఫస్ట్ది అబ్జర్వేషన్. ఉన్నది ఉన్నట్టుగా మనం చూడగలగడం, గమనించగలగడం. నెక్స్ట్ ఫీలింగ్స్. ఏదైతే సంఘటన జరుగుతుందో, ఏదైతే సంఘటన మనం గమనించామో దాని నుంచి ఎటువంటి భావాలు ఉత్పన్నమవుతున్నాయి. థర్డ్ది మన నీడ్స్, మన యొక్క అవసరాలు. ఈ యొక్క భావం వెనుకల నా అవసరం ఏంటి, ఏం జరగడం వల్ల నాకు ఏం వస్తే నేను ఆ యొక్క ఫీలింగ్ని నేను రిజాల్వ్ చేసుకోగలుగుతాను, ఏ అవసరం నాకు తీరితే నేను హ్యాపీగా ఉంటాను. అండ్ ఫైనల్ స్టేజ్ రిక్వెస్ట్. మనకి ఏదైతే కావాలో దాన్ని మనము ఒక రిక్వెస్ట్ రూపంలో అడగడం. మనకు చాలా వరకు డిమాండ్ చేయడం తెలుసు, డిమాండ్ కాకుండా రిక్వెస్ట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లంతా చాలా చిందరబందరగా ఉంది, ఇంట్లో వచ్చి ఏం చెప్తాము, పిల్లలకి వచ్చి ఏం చెప్తాము, ఏంటి ఎప్పుడు ఇలానే ఉంటావా నువ్వు, అసలు పని పాట లేకుండా ఇల్లంతా ఇట్లే పెట్టుకుంటావా అని తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం, అవునా? కానీ అక్కడ మనకి ఏం కావాలి, అక్కడ ముందు అబ్జర్వ్ చేద్దాం, అక్కడ ఏం జరుగుతుంది, ఆ పిల్లడు అలానే ఉన్నాడా లేకపోతే ఏమైనా పనులు చేస్తున్నాడా, అక్కడ ఏంటిది, ఆ సందర్భం ఏంటి. అక్కడ కొన్ని సాక్స్ లేకపోతే బట్టలో ఆ టీవీ క్యాబినెట్ దగ్గర, షూ ర్యాక్ దగ్గర అలానే ఉండిపోయాయి. అది సందర్భం, అది మీరు అబ్జర్వ్ చేశారు. దాని నుంచి, ఈ యొక్క సందర్భం నుంచి మీరేం గోత్రు అయినారు, మీరేం ఫీల్ అయినారు, ఇల్లంతా కూడా గందరగోళంగా ఉండడం వల్ల నాకెవరూ సహాయం చేయట్లేదు అన్న ఉద్దేశంతో మీరేమవుతున్నారు, అక్కడ హర్టింగ్గా ఫీల్ అవుతున్నారు, భారంగా ఫీల్ అవుతున్నారు, ఇరిటేటెడ్గా అవుతున్నారు. అది మీ యొక్క ఫీలింగ్. అవసరం ఏంటి, అక్కడ ఏం కావాలి మనకు, అక్కడ ఏవైతే సాక్స్ కానీ బట్టలు కానీ ఉన్నాయో అవి తీసి పక్కన పెట్టాలి. మన ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి, ఇంట్లో డిసిప్లిన్ కావాలి. అండ్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎలా, ఇక్కడ ఇలా సాక్స్ ఉన్నాయి,
దీని నుంచి నాకు చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుంది. ఇవి ఈ సాక్స్ని నువ్వెక్కడవక్కడ పెట్టగలవా అని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎప్పుడైనా మనం ఈ విధంగా మనం చెప్పామా అండి ఇంట్లో? ఎప్పుడు కూడా ఒక నిందలు వేస్తూ ఎప్పుడు ఇంతే ఇట్లనే చేస్తారు అని ఎప్పుడైతే మనకు కావాల్సినవి కాకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, గ్యాప్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి గురించి తెలుసుకుంటూ ఉందాం, ఓకేనా? సో ఫస్ట్ది అబ్జర్వేషన్ వితౌట్ ఎవాల్యుయేటింగ్. మనము జడ్జ్ చేయకుండా, నిందించకుండా ఉన్నది ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఎలా అయితే ఉందో ఉన్నది ఉన్నట్టుగా చూడడం, గమనించడం. ఇక్కడ ఇంతమంది ఉన్నాము. ఇంతకుముందు ఒక 5 నిమిషాల ముందు మనం ఏమనుకుంటాం? ఏంటబ్బా అంత గందరగోళంగా ఉంది అని ఊరికే ఎవాల్యుయేట్ చేసేస్తాము. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ సెటప్ జరుగుతుంది. ఇక్కడ మనుషులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కొంతమంది జనాలు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కటి మన ఇంట్లో పరిస్థితులు కానీ ఎక్కడికి పోయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా మనం చూడగలగాలి. వీడెప్పుడు ఇంతే, వీడు లేజీగానే ఉంటాడు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాడు, రెస్పాన్సిబులే తీసుకోడు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాడు, చదువు లేదు సంధ్య లేదు, ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. ఇలా మనము నిర్దేశిస్తూ ఉంటాం, వీళ్ళింతే అలా ఊహించేసుకొని వీళ్ళింతే అన్నట్టు మనం పెట్టేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా అక్కడ ఏం జరుగుతుంది? లేజీగా ఉన్నారు అంటే అక్కడ ఏం జరిగింది? 2-3 రోజుల నుంచి క్లాసులకు వెళ్లకుండా, క్లాసులు అయిపోయిన తర్వాత హోంవర్క్ చేసుకోకుండా నిద్రపోతూ ఉన్నారు 2-3 రోజుల నుంచి. వారు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు. ప్రాజెక్ట్ జరుగుతుంది, దానికి సంబంధించిన పని ఏదైతే ఉందో అది ఇప్పుడు జరగలేదు. మనకి ఏదైతే జరుగుతుందో అది ఉన్నది ఉన్నట్టుగా మనం అబ్జర్వ్ చేయడం. ఎప్పుడు ఇంతే, ఇది అసలు జరగదు, ఎప్పుడు అసలు ఏమీ కాదు అని ఇలా యూజ్ చేయకుండా ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉండడం అన్నమాట. ఎప్పుడైతే మనం ఉన్నది ఉన్నట్టుగా గమనిస్తూ ఉంటామో, అది ఎలా అయితే ఉందో అలానే చెప్తూ ఉంటామో, అప్పుడు మనకి సొల్యూషన్ వైపు మనం నడుస్తూ ఉంటాం. లేకపోతే వీళ్ళు ఎంతే అని ఎవాల్యుయేట్ చేసేసినారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు అన్నారు కదా నేను ఇలానే ఉంటాను అని చెప్పి వాళ్ళు క్రిటిసిజంగా తీసుకొని మనం చేపించుకోవాలన్న పని కూడా వాళ్ళు చేయకుండా రివర్స్గా మన మీదే అంటూ ఉంటారు. అవునా? నువ్వే పని చేయవు, ఇంతే, అవి పెట్టమన్నా నువ్వు పెట్టను కూడా పెట్టవు అని మనం చెప్పేసామనుకోండి, అవతల వ్యక్తి ఏమంటారు? నువ్వే చెప్పావు కదా నేను ఇట్లే ఉంటాను, ఇలానే ఉంటాను అని చెప్పి వాళ్ళు కూడా అలానే ఉండిపోతూ ఉంటారు. సో ఇది అబ్జర్వేషన్, ఉన్నది ఉన్నట్టుగా మనం గమనించడం, చూడడం. సో నువ్వు సెల్ఫిష్గా ఉంటావు అనేది ఒక జడ్జ్మెంట్. నువ్వు ఎప్పుడు సెల్ఫిష్, నీకు కావాల్సిందే నువ్వు చూసుకుంటావు, అది మనం నిర్దేశిస్తూ ఉన్నాం. కానీ అక్కడ ఏం జరిగింది? నిన్న మనం వెళ్ళాలి మనం వెళ్తున్నప్పుడు నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు. అలా చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నేను హర్ట్ అయ్యాను. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు నాకు చెప్పి వెళ్తావా? ఇది మనకు కావాల్సింది. దీని గురించి మనం చెప్తున్నాము, అబ్జర్వ్ చేసి చెప్తున్నాము, నువ్వు ఇంతే అని తీర్మానించకుండా. ఇది ఫస్ట్ స్టెప్, అబ్జర్వేషన్. అండ్ సెకండ్ స్టెప్, మన యొక్క భావోద్వేగాలని గుర్తించి ఎక్స్ప్రెస్ చేయడం. ఇప్పుడు మన భావోద్వేగాలంటే మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటామంటే, మనకి ఏం ఆలోచిస్తున్నామో దాన్నే భావోద్వేగం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. వీడు మోసగాడు, నేను అనుకుంటున్నాను వీడు మోసగాడు అని. అది భావోద్వేగం కాదు. ఇప్పుడు ఆ సాక్స్ అన్నీ అలానే పడున్నాయి, వీడు లేజీ అని చెప్పింటాము. దానికి సంబంధించి అది చూసిన తర్వాత మీకు ఎటువంటి భావోద్వేగం వస్తుంది అంటే, వాడిని నాకు కొట్టాలని ఉంది అనేది ఒక భావోద్వేగమా? అది మన ఆలోచన, ఏం చేయాలనుకుంటున్నామో దాని గురించి మనం చెప్తున్నాము. సో మన యొక్క ఫీలింగ్స్ ఏంటి అని గుర్తించగలగాలి. మనం కోపం వస్తుందా, బాధ అవుతుందా, మన యొక్క భావోద్వేగాలు అంటే ఎప్పుడు ఒక 5-6 అలా అనుకుంటూ ఉంటాం. ఆనందము, దుఃఖము, కోపము, శాంతము అలా.
కానీ మనకి ఎన్నెన్నో భావోద్వేగాలు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఒక చార్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. చాలా క్యూరియస్గా ఉన్నాం, ఎగ్జైటెడ్గా ఉన్నాం, కుతూహలంగా ఉన్నాము, యాంగ్షియస్గా ఉన్నాం, భయంతో ఉన్నాము, ఇన్సెక్యూర్గా ఉన్నాము, గ్రీఫ్, లోన్లీ, ఇవన్నీ కూడా ఎన్నో ఫీలింగ్స్, ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. ముందుగా ఎటువంటి భావోద్వేగాలు ఉన్నాయి అని మనం గుర్తించడము ఎంతో అవసరం. ఒక పని చేస్తున్నప్పుడు ఆ అబ్జర్వేషన్ చేసిన తర్వాత దాని నుంచి నేను ఎలా ఫీల్ అయ్యాను, ఎటువంటి భావోద్వేగానికి గురయ్యాను అన్నది నెక్స్ట్ స్టెప్. తర్వాత స్టెప్ ఏంటి అంటే మన యొక్క అవసరాలు ఏంటి. ప్రతి ఒక్క భావోద్వేగం వెనకాల ఒక అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మన అవసరాలు తీరిండవో అవి మన యొక్క భావోద్వేగాన్ని ఉత్పన్నం చేస్తాయి. మీకు ఇప్పుడు చాలా ఫిల్టర్ కాఫీ కావాలి, చాలా హాట్గా మంచి ఫిల్టర్ కాఫీ కావాలి. అది మీ యొక్క నీడ్. ఆ అవసరం తీరకపోవడం వల్ల ఏమవుతుంది? చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతారు. ఇరిటేటెడ్గా ఫీల్ అవుతే ఏమవుతుంది? మన చుట్టూ ఎవరైతే ఉన్నారో పక్కన వాళ్ళని తిట్టేస్తారు. ఇప్పుడు కాఫీ తాగడం అనేది ఒక నీడ్, ఒక అవసరం. అలానే మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనకి అవసరాలు ఏంటి అని ఎప్పుడైతే మనం కనుక్కుంటామో, దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతామో, అప్పుడు మనము వ్యక్తపరచగలుగుతాము. మన అవసరాల గురించే మనం మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ ఇది అబ్జర్వేషన్. ఏదైతే జరుగుతుందో అది మనం గమనించగలగాలి. ఏదైతే జరిగిందో దానికి ఎటువంటి భావోద్వేగాలకు మనం గురవుతున్నామో దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఆ భావోద్వేగానికి వెనకల కోర్గా మనకి ఎటువంటి అవసరం ఉంది అని మనం గుర్తించగలగాలి. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసాము, భావోద్వేగాన్ని గుర్తించాము, మనకు కావాల్సిందేంటో మనం కనుక్కున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసిందేంటి? సో మన నీడ్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఫిజికల్ నీడ్స్, మనకి రెస్ట్ కావాలి, నొప్పిగా ఉంది మన బాడీ అంతా, మనకి కొంచెం రెస్ట్ కావాలి, ఫుడ్, వాటర్, గాలి, అండ్ మనకి ఫ్రీడమ్, మనకి చాయిస్ అనేది ఉండడం, మనకి క్లారిటీ ఉండడం, అలాగే కమ్యూనికేషన్, గౌరవ భావం, ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా నీడ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళింటాము, ఒక ఇంటికి వెళ్ళగానే వీళ్ళు నన్ను మర్యాద ఇవ్వరు అని చెప్పి మనం అనుకుంటాము. అక్కడ మర్యాద ఇవ్వడం లేదు అని తేల్చి చెప్పడానికి అక్కడ ఏం జరిగింది? మనం ఇంటికి వెళ్ళినప్పుడు సరే వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ ఇవ్వలేదు. అక్కడ అబ్జర్వేషన్ ఏంటి? మనం ఏం గమనిస్తున్నాము? గ్లాస్ వాటర్ ఇవ్వలేదు. దానివల్ల మనకేమనిపించింది? నన్ను అగౌరవపరిచారు అన్నట్టు అనిపించింది. నన్ను పట్టించుకోవట్లేదు అని నేను హర్టింగ్గా ఫీల్ అయ్యాను. మనకి అక్కడ నీడ్ ఏంటి? వాటర్ కావాలి. సో మనకి ఇక్కడ అబ్జర్వేషన్ ఏం చేసాము? మనకి వాటర్ ఇవ్వలేదు, అక్కడ మనము కొంచెం హర్టింగ్గా ఫీల్ అయ్యాము. నీడ్ ఏంటి? వాటర్ కావాలి. సో ఇప్పుడు ఈ మూడు తెలిసినాయి. మనం ఏం చేయాలి? నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి, రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్టింగ్లో మనము రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి నుంచి ఏమి ఆన్సర్, అది ఎస్ అయిండొచ్చు, నో అయిండొచ్చు, దాన్ని స్వీకరించగలిగేదే రిక్వెస్ట్. డిమాండ్ చేయకూడదు. నువ్వు నాకు చేస్తేనే నేను ఓకేగా ఫీల్ అవుతానని డిమాండ్ చేయకూడదు, రిక్వెస్ట్ చేయాలి. సో మనము రిక్వెస్ట్ అనేది ఎలా ఉండాలి? స్పెసిఫిక్గా ఉండాలి. ఏం అవసరమో దాని గురించి చెప్పాలి. ఇతరులు ఏం చేస్తే నా కోరిక, నా యొక్క అవసరాలు తీరుతాయో దాని గురించి మనం చెప్పాలి. దాని గురించి పాజిటివ్గా చెప్పాలి. ఏది అవసరం లేదో అది కాదు మనం చెప్పాల్సింది. ఏం కావాలో అది చెప్పాలి. నువ్వు నన్ను తిట్టకూడదు, నువ్వు నన్ను కొట్టకూడదు, నువ్వు అలా అనకూడదు, నువ్వు ఇలా నన్ను బ్లేమ్ చేయకూడదు, ఇలా ఏం అవసరం లేదో కాదు. ఏదైతే కావాలో దాని గురించి మనం మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడు వర్క్ ప్లేస్లో వెళ్ళి బాస్ నన్ను చాలా తిట్టేశాడు, వీడు మూర్ఖుడు అని చెప్పి అనుకున్నాం అనుకోండి, అక్కడ మనకు కావాల్సింది ఏంటి? తిట్టకూడదు అనేది మనకి అనుకుంటున్నాం, కానీ అక్కడ రెస్పెక్ట్ కావాలి. అక్కడ జరిగింది ఏదైతే తప్పు చేశాడో దాన్ని బాస్ వచ్చి మీ దగ్గర చెప్పాడు, లేకపోతే ఇంట్లో వ్యక్తులు కానీ అక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసాం? మనం తప్పు చేసింటే వేరే వాళ్ళు వచ్చి చెప్పారు, దాని తర్వాత మనం దానివల్ల హర్ట్ అయ్యాము,
ఎందుకంటే సరైన రెస్పెక్ట్ మనకి దొరకలేదు కాబట్టి. మనం ఎలా రిక్వెస్ట్ చేయొచ్చు, నువ్వు ఇలా చేసినందువల్ల నేను హర్టింగ్గా ఫీల్ అయ్యాను, నాకు కొంచెం గౌరవంతో మాట్లాడుతూ, నేను చేసింది తప్పే, అది నిజమే, కానీ ఇంకొకసారి చెప్పేటప్పుడు కొంచెం ప్రేమ భావంతో మీరు చెప్పగలరా అని మనం అడుగుతున్నాము. డిమాండ్ చేయట్లేదు, నువ్వు చెప్పకపోతే నేను ఇంతే అని మనం డిమాండ్ చేయట్లేదు, అడుగుతున్నాము. సో ఇవి 4 స్టెప్స్ అన్నమాట. సో రిక్వెస్ట్ ఎలా ఉంటాయంటే, నువ్వు చేయగలవా, డిమాండ్ అంటే నువ్వు ఖచ్చితంగా చేయాలి అని. సో నువ్వు చెయ్యకపోతే, నేను చెప్పింది చేయకపోతే నో స్వీకరించకపోయేది డిమాండ్, నువ్వు చేసినా చెయ్యకపోయినా ఓకే అని అనుకునేది రిక్వెస్ట్ అన్నమాట. సో ఈ 4 స్టెప్స్ని మనము పాటించగలిగితే, ఏంటి ఇవన్నీ ఇంతగా ఆలోచించుకొని మాట్లాడాలా అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మనకు కావాల్సింది అదే కదండి. ఇంకొక వ్యక్తితో మన యొక్క సంబంధ బాంధవ్యాలు అనేవి ఎంతో మంచిగా ఉండాలి అన్నదే కదా మనం కోరుకుంటూ ఉంటాము. అందరితో బాగా ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి, ప్రతి ఒక్కరూ మనతో ఎంతో అద్భుతంగా ఉండాలి, మన చుట్టూ వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ వల్ల ఎంతో వరకు మన యొక్క మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము, ఇంకొకరి నుంచి ఇంకొకరి కోపాలు క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనం ఏం కావాలో దాని గురించి మాట్లాడకుండా ఏదైతే జరిగిపోయిందో దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఈ యొక్క నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్ అనేది ఈ యొక్క 4 స్టెప్స్ ద్వారా మీ ముందుకి అందజేస్తున్నాను. ఒకటి, అబ్జర్వ్ చేయడం, ఆ అబ్జర్వేషన్ నుంచి వచ్చిన ఫీలింగ్స్ ఏంటి, మనలో ఉండే భావోద్వేగాలు ఏంటి, దాని తర్వాత ఆ భావోద్వేగాలు రావడానికి వెనకాల కారణం ఏంటి, ఆ భావోద్వేగాల్ని ఎలా వ్యక్తపరచాలి, ఒక పాజిటివ్ వేలో ఏది చేస్తే మనకి ఆ భావోద్వేగ, ఆ యొక్క కోరిక కానీ ఆ యొక్క అవసరం కానీ నెరవేరుతుందో దాని పట్ల మనము మాట్లాడుతూ ఉండాలన్నమాట. సో ఈ యొక్క స్టేట్మెంట్ మనం చూస్తున్నాం కదా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన యొక్క అబ్జర్వేషన్ ఏమైతే అబ్జర్వ్ చేశామో, నేను ఇలా ఫీల్ అయ్యాను, మన యొక్క భావోద్వేగం గురించి చెప్తున్నాము, ఎందుకంటే నాకు ఈ అవసరం ఉంది, నువ్వు ఇలా చేయగలవా. సో ఈ యొక్క స్టెప్స్ ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నప్పుడు ఫాలో అవుతూ ఉంటామో, ఎంతో అద్భుతంగా మన యొక్క కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతూ ఉంది, ఒకరితో ఒకరికి కనెక్షన్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. మనము ఈ యొక్క ఎన్విసి అనేది ఇతరులతో మాట్లాడుతున్నప్పుడే కాదు, ఇతరులు ఏం మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి భావోద్వేగాలకు గురై మాట్లాడుతున్నారు, వారు ఎటువంటి అవసరాల కోసం మాట్లాడుతున్నారు, వారు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు అని కూడా మనం అర్థం చేసుకోగలిగితే ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇది ఎన్విసి అనే టాపిక్. సో ఎప్పుడైతే వేరే వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు, నేను అబ్జర్వ్ చేసింది ఇది, నేను ఫీల్ అయింది ఇది, ఎందుకంటే నా అవసరం ఇది ఉంది, నువ్వు చేయగలగడానికి సిద్ధంగా ఉన్నావా. అండ్ ఒకవేళ మనం వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం వింటున్నాము, అప్పుడు కూడా మనం అడగచ్చు, నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావా, ఎందుకంటే నీకు ఇది కావాలా అని వారి యొక్క ఫీలింగ్స్ని, వారి యొక్క నీడ్స్ని కూడా మనం వారికి ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ట్రిగర్ అయ్యామనుకోండి, ఫాస్ట్ చేద్దాం. ఎవరైనా ఏమైనా అన్నప్పుడు మీకు ట్రిగర్ అయిపోయింది, వెంటనే రియాక్ట్ అవ్వాలనుకుంటా ఉన్నారు, ఆగండి, బ్రీత్ తీసుకోండి, ఆలోచించండి. ఓకే, సో ఈ విధంగా మనము ఈ యొక్క ఎన్విసిని యూస్ చేసి మన యొక్క కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన యొక్క సంభాషణని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు.